ఫైనల్లీ హీరో గ్లామర్ 125X మన దగ్గరికి వచ్చేసింది. దసరాకి ముందు ఈ వీడియోని నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ అందరికీ కూడా బిఫోర్ దట్ ఇది కొనబోయే ముందు దసరాకి చాలా క్లియర్గా ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి లిటరలీ ఈ వీడియో కోసం నేను చేస్తే చూడాలని ఎదురు చూసే నా సబ్స్క్రైబర్స్కి డెడికేట్ చేస్తున్నాను. 1,00,000 మంది తర్వాత ఇదే ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను ఈ వెహికల్ని రైడ్ చేస్తాను. అలాగే దీని యొక్క 28% GST స్లాబ్లో ఇది ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైజు. సో 18%లో ఎంతో చెప్తాను. అలాగే బిల్డ్ క్వాలిటీ, సీట్ కంఫర్ట్, రైడ్ కంఫర్ట్, ప్రతి దాని గురించి డిస్కస్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఫ్యామిలీ 1 lakh చాలా స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీ అయింది ఆటోమొబైల్స్లో. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఫీడ్ చూసిన వెంటనే లిటరల్లీ నా కంట్రోల్కి నీళ్ళు వచ్చేసాయి. అండ్ నేను మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉన్నాను. అంతా కూడా మీ అన్మ్యాచ్డ్ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. సో ఇక నుంచి కూడా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. రెట్టించిన ఉత్సాహంతో నేను కష్టపడతాను. అండ్ లేట్ చేయకుండా ఈ రివ్యూని అయితే మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఆల్రెడీ చాలా రివ్యూలు చూసుంటారు. కోర్స్ ఇది మీకు పెద్ద కొత్త ఏమనిపించదు. కాకపోతే కొంచెం స్పెషల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫైనల్ కట్ అనుకోండి, కొనడానికి వెళ్ళబోయే ముందు డబ్బులు పెడుతున్నారు కదా, ఒక్కసారి క్లియర్గా వీడియో చూడండి. సో నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ వెహికల్ తోటి, అదంతా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. గ్లామర్ 125X ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్లో తెచ్చారు కదా, ఆ ప్రైస్ సెగ్మెంట్లో వర్తి బిల్డ్ క్వాలిటీని ఆఫర్ చేశారు. ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు బిల్డ్ క్వాలిటీ తోటి. నెక్స్ట్ డిజైన్ గురించి చూస్తే ఇదివరకు ఉన్న గ్లామర్ వెహికల్స్తో పోలిస్తే ఖచ్చితంగా ఇది రీఫ్రెషింగ్ లుక్స్ తోటి అయితే వచ్చింది. అండ్ కంప్లీట్గా అయితే మాత్రం దీని యొక్క క్యారెక్టరు, ఆ స్టైలు అండ్ సైడ్ నుంచి చూసినప్పుడు, ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఎవ్రీథింగ్ న్యూ అన్నమాట. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మీరు ఈ గ్రాఫిక్స్ వైజు, సో ఈ కలర్స్ వైజు అండ్ ఈ ప్యానల్స్ క్వాలిటీ వైజు, సో ఎవ్రీథింగ్ అయితే మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ట్యాంక్ అన్నమాట. అలాగే చాలా మంచి కలర్స్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. సో మొత్తం 5 కలర్ ఆప్షన్స్. సో వీటిలో మీ ఫేవరెట్ కలర్ ఏంటో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కలర్ అయితే మాత్రం లైవ్లో చూడటానికి చాలా బాగుంది. అలాగే వీల్స్ మీద కూడా నియాన్ గ్రీన్ కలర్ స్టిక్కరింగ్తో తెచ్చేసారనమాట. 125cc హోండా SP 125cc అలాగే రైడర్ 125cc యొక్క బిల్డ్ క్వాలిటీకి ఏమాత్రం తగ్గదు. వాటితో పోటీ పడేంత మంచి క్వాలిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది 124.7cc సింగిల్ సిలిండర్ 4-stroke 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. మనకి 10.5 Nm టార్క్, అలాగే 11.4 bhp పవర్ దీని యొక్క ప్రత్యేకత అన్నమాట. సో రైడ్ చేసేటప్పుడు మాట్లాడితే ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. కంప్లీట్లీ కమ్యూటర్ వెహికల్ కాబట్టి టో అండ్ హీల్ షిఫ్టర్ అయితే మీరు చూడొచ్చు, కన్వీనియంట్గా ఉండే విధంగా గేర్స్ వేసుకోవడానికి. అలాగే క్లోజింగ్ చైన్ టైప్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది హై అండ్ వేరియంట్ కదా, 18% GST స్లాబ్లో ₹8,000 తగ్గుతుందని చెప్పాను కదా. ₹1,00,000 దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, అది 28% GST స్లాబ్. సో ₹8,000 తగ్గితే ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్రైస్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. జనరల్గా ఇది ₹1,25,000, ₹1,26,000 అలా ఉండొచ్చు అనుకున్నాను. సో ఇంకొక ₹8,000 తగ్గింది కాబట్టి ₹1,18,000 దగ్గరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. సో ఎంత ఉంటుందనేది నేను ఈ వెహికల్ని రివ్యూ కోసం తీసుకొచ్చింది ఒంగోలులోని అసోసియేటెడ్ హీరో షోరూమ్ నుంచి అనమాట. సో స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. వుడ్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఒంగోలులోకి ఎంటర్ అయిన వెంటనే ఓల్డ్ బైపాస్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. క్లియర్గా మీకు అయితే మాత్రం ప్రైస్ అయితే వాళ్ళు చెప్తారు. మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా. ఇక ఈ వెహికల్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది 790 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అయితే వస్తుంది. సీట్ అయితే మాత్రం 5.5 అక్కడ నుంచి ఉండే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే లేడీస్ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా చాలా వైడర్ పార్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా వైడర్ ఉంది. అండ్ గ్రాబ్ రైల్ చూసారా ఎంత కంఫర్ట్ ఉందో, అండ్ ఆ ఫీల్ చాలా బాగుంది. దాని మీద హీరో లోగో అండ్ డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా వైడర్ పార్ట్ ఉంది కాబట్టి రైడర్కి, పిలియన్కి ఈవెన్ ముగ్గురు కూర్చోకూడదు, బట్ ముగ్గురు కూర్చున్నా కానీ ఎంత కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా ఉండే విధంగా దీని యొక్క సీట్ అయితే మాత్రం డిజైన్ చేశారు ఈసారి. నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయం. ఇక కన్సోల్ ఫీచర్స్ అయితే మాత్రం
ఖచ్చితంగా కూడా వాటితో కంపేర్ చేస్తే SP125 తోటి, అలాగే కొత్తగా SP125లో కూడా మన కలర్ కన్సోల్ తెచ్చారనుకోండి వేరే విషయం, అలాగే రైడర్ 125 తోటి కూడా కంపేర్ చేస్తే ఏమాత్రం తీసిపోదు, ఇంకా బెటర్గానే ఉందని చెప్పొచ్చు. 5 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, టాకోమీటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంది. సో అండ్ మోడ్ బటన్ ద్వారా మనం మోడ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ రోడ్ పవర్ అని 3 మోడ్స్ అయితే ఉన్నాయి. వాటి ద్వారా మనకు నచ్చిన మోడ్లో మనం అయితే రైడ్ చేయొచ్చు అనమాట. అలాగే దీంట్లో ambient లైటింగ్ సెన్సార్ కూడా ఉంది. నైట్ అయితే కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది, పగలైతే కొంచెం బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. సేమ్ మనకి ఎక్స్పల్స్ 210 ఎక్స్ట్రీమ్ 250Rలో ఉన్న ఏదైతే ఆ కన్సోల్ తెచ్చిచ్చారు. అలాగే మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీ ఫోన్కి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా మీరు ఈ కన్సోల్లో పొందొచ్చు. సో చాలా మంచిగా అయితే ఉన్నాయి ఫీచర్స్, కన్సోల్ ఫీచర్స్. వీటితో పాటు కిక్కెక్కించే మరో ఫీచర్ ఏంటంటే ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీతో ఆఫర్ చేస్తున్నారు. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే చాలా పెద్ద వెహికల్స్లో మనకి ఉంటుంది, బట్ ఆ టెక్నాలజీని తీసుకురావడం అనేది నిజంగా 125cc సెగ్మెంట్ లీడింగ్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఎక్కడా లేదు, ఫస్ట్ టైం ఇక్కడే మనం చూడొచ్చు అన్నమాట అది. సో బటన్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం రైడర్ 125, హార్నెట్ 125, అలాగే SP125లో లేని ఫీచర్ క్రూజ్ కంట్రోల్. సో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటే ఈ క్రూజ్ కంట్రోల్ చాలా బాగుంటుంది. సో అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారన్నమాట. దీన్ని మనం చాలా స్పెషల్గా తీసుకోవచ్చు 50-60 స్పీడ్లో ఉన్నప్పుడు. సో మనం 3వ గేర్ తర్వాత మనం దీన్ని క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసినట్లయితే సో ఆ థ్రాటల్ని పట్టుకొని అలాగే పట్టుకొని ఉండడం వల్ల ట్విస్ట్ మనకి ఏదైతే రిస్ట్ పెయిన్ అలాంటివి అయితే రాదనమాట, ట్విస్ట్ చేసి. ఇంకా నెక్స్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మనకి సేమ్ గ్లామర్ ఎక్స్టెక్లో ఉన్న హెడ్ ల్యాంపే ఇచ్చారు. సో మనకి హెచ్ షేప్ DRLs, హై బీమ్, లో బీమ్ మనకు కనిపిస్తూ ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి LED వింకర్స్ అయితే తీసుకొచ్చారు. సో హజార్ లైట్స్ కూడా మనం ఆల్రెడీ చూసాం కదా బటన్స్ దగ్గర. అలాగే మనకి ఇది ప్యానిక్ సిచ్యువేషన్లో మొత్తం 4 బ్లింక్ అయ్యే విధంగా మనకి కొత్త ఫీచర్ యాడ్ చేశారు హై ఎండ్ వేరియంట్లో. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు హెచ్ షేప్ టైల్ ల్యాంప్ చాలా బాగుంది. లైట్ సెటప్ అంతా సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఫ్రంట్లో వచ్చేసరికి 31mm అనుకుంటా మేబీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలానే రేర్ సైడ్ వచ్చేసరికి 5 స్టెప్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే సీట్ కంఫర్ట్ అండ్ సీట్ యొక్క ఫోమ్ ఫినిషింగ్ మెత్తగా ఉండి అండ్ సస్పెన్షన్ కూడా లిటిల్ స్మూత్గా అనిపించింది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను సో వాటన్నిటి గురించి. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి 80/100 సెక్షన్ టైర్, ట్యూబ్లెస్ టైర్, 18 ఇంచ్ వీల్ అనమాట. అలాగే 240mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది, 5 స్పోక్ అలాయ్ వీల్స్. అండ్ మనకి ఆ రిమ్స్ మీద డైరెక్ట్గా బాడీ కలర్ స్టిక్కరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సూపర్ అని చెప్పొచ్చు, బాగుంది. ఇంకా ABS కూడా ఇచ్చినట్లుగా అయితే 125cc సెగ్మెంట్లో దీన్ని కొట్టే బండి నాకు తెలిసి ఉండేది కాదేమో. ఇక రేర్ సైడ్ వచ్చేసరికి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. అలాగే 130mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. గ్లామర్ 125Xలో నాకు బాగా నచ్చిన విషయం స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. ప్రతి స్విచ్ చాలా క్వాలిటీగా ఆఫర్ చేస్తున్నారు. స్టార్ట్ స్టాప్ బటన్, హజార్ లైట్, క్రూజ్ కంట్రోల్ అండ్ ఎవ్రీ బటన్ వాజ్ సూపర్. అండ్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్ కూడా చాలా స్మూత్ ఉంది, హార్డ్గా అయితే లేదు. అండ్ మిర్రర్స్ కొంచెం హార్డ్ అనిపించాయి. అండ్ మనకి కావాల్సిన తిప్పుకోవడానికి కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంది. అలాగే ఫ్రంట్లో వైజర్ చూడొచ్చు. ఇది కొంచెం నేను బండి నడిపేటప్పుడు కొంచెం సౌండ్ చేసినట్టు అనిపించింది. సో మీకు అవసరం లేకపోతే దీన్ని మీరు తీసేసేయచ్చు అనమాట. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే పెట్టుకుంటాం, హీరో లోగో అయితే చూడొచ్చు. అండ్ మడ్గడ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీని ఆఫర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ట్యాంక్ కౌల్స్ అంటే పెయింటింగ్ అండ్ స్టిక్కరింగ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్, డీసెంట్ అయితే ఉంది. అండ్ కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కిక్ రాడ్ అయితే చూడొచ్చు. అలాగే బ్రేక్ లివర్ కూడా మీరు చూడొచ్చు. ఇంజిన్ ఆయిల్ యొక్క పొజిషన్ మీరు చూడొచ్చు. అలాగే క్యాటలిస్ట్ కన్వర్టర్ మీద సో మనకి ప్లేట్ అయితే వస్తుంది అనమాట. అలాగే సైలెన్సర్ మీద క్రోమ్ ఫినిషింగ్ తోటి చూడటానికి వెహికల్ అంతా బాగానే ఉంది. రేర్ మడ్గార్డ్ కూడా సూపర్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం తగిలినా విరిగిపోయిందాక నేను సడన్గా తగిలితే ఇరిగిందేమో అనుకున్నాను, ఇరగలేదు, అంత ఫ్లెక్సిబుల్ ఉన్నాయి అనమాట. ఇంకా శారీ గార్డ్ అయితే చూడొచ్చు. అంత ఎక్కువ లేదు, అంత తక్కువ లేదు, పర్వాలేదు, యావరేజ్గా బాగానే ఉంది. అలాగే ఫిమేల్ ఫుట్ రెస్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. అంతా బాగానే ఉంది. కానీ కాకపోతే ఈ స్వింగ్ ఆర్మ్ దగ్గర మాత్రం ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో తెలియదు. ట్యూబ్లర్ స్వింగ్ ఆర్మ్ అయితే ఆఫర్ చేస్తున్నారు, బాక్స్ టైప్ ఇవ్వాల్సింది. సో ఇది నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది కొంచెం బిల్డ్ క్వాలిటీలో అదే కొంచెం మైనస్గా అనిపించింది అనమాట. ఇక మైలేజ్ గురించి చూసినట్లయితే 60 కిలోమీటర్ల మైలేజ్ పక్కాగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బికాస్ ఆఫ్ ఇది కమ్యూటర్ లెవెల్లో దీన్ని డెవలప్ చేశారు కాబట్టి. ఫస్ట్ పవర్ మోడ్లో చూద్దాం. పవర్ మోడ్లోనే దీని అసలైన పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా పర్ఫార్మెన్సా పవర్ మోడ్లో, సీరియస్లీ అసలు ఆ ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంది.
అసలు ఒక 150cc వెహికల్ రైడ్ చేస్తున్నానా అనిపించింది నాకైతే లిటరల్లీ. అండ్ చూద్దాం, ఎక్కువ రోడ్ మోడ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అండ్ బిఫోర్ దట్, ఈ రైడ్ బై వేరే టెక్నాలజీ వల్ల నేను థ్రాటిల్ ఇస్తున్న ప్రతిసారి అస్సలు వస్తుందండి, ఆ పవర్ రిలీజ్ అవుతుంది, ఇన్స్టెంట్గా పట్టుకుంటుంది ఇంజను. సూపర్ అని చెప్పొచ్చు. అబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది. నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోమాకండి, అస్సలు ల్యాగే లేదు, అస్సలకి ల్యాగ్ లేదు. అసలు థ్రాటిల్ ఎలా ఉందంటే రప్ప అన్నట్లుందన్నమాట. థ్రాటిల్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లిటరలీ హార్నెట్ 125cc రైడ్ చేసినప్పుడు కూడా నాకైతే ఈ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే దొరకలేదు. వీటన్నిటికీ కారణం రైడ్ బై వేర్ టెక్నాలజీయే. దానివల్లే సో ఇంత మంచి పికప్ ఉంది. సో థ్రాటిల్ ఉండదు, ఆ ట్రెడిషనల్ కేబుల్ అయితే ఉండదు. థ్రాటిల్ పొజిషన్ దగ్గర ఒక సెన్సార్ అయితే ఉంటుంది, అది డైరెక్ట్గా ఇంజిన్ కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం థ్రాటిల్ తిప్పుతూ ఉంటే అక్కడ మనకి ఆ బటర్ఫ్లై వాల్వ్ అయితే ఓపెన్ అవుతూ అండ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్చర్ లోపలికి వెళ్తుంది కాబట్టి అంత మంచి పర్ఫార్మెన్స్, మనకి ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఎకోలో పెట్టాను, ఎకోలో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. తెలుస్తుంది, పెద్దగా అయితే ఏం లేదు. అసలు ఎంత ల్యాగ్ ఉందంటే ఇక్కడ ఎకోలో థ్రాటిల్ ఇస్తుంటే అసలు బాటలా. ఇదైతే ప్యూర్ మైలేజ్ కోసమే. ఈ మోడ్ మైలేజ్ కోసం సిటీలో నడుపుకుంటున్నా సరే ఎక్కువ మోడ్ పెట్టుకొని రైడ్ చేసుకోండి, మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు రోడ్ మోడ్ చెక్ చేద్దాం మనం. ఈ రోడ్ మోడ్ పెద్దగా మీకేం అంత ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఇదేం స్విచబుల్ ABS కూడా సపోర్ట్ చేసే బండి కాదు. రోడ్ మోడ్ వేస్ట్. ఎక్కువ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ అయితే ఓకే, బాగుంటుంది. అయినా చూద్దాం ఒకసారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. పర్వాలేదు, రోడ్ మోడ్ ఓకే, పర్వాలేదు, బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కాకపోతే ఎక్కువ అండ్ పర్ఫార్మెన్స్ మోడ్, పవర్ మోడ్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట, అవి యూజ్ చేసుకోండి ఎక్కువ. ఇప్పుడు బ్రేకింగ్ చెక్ చేద్దాం ఒకసారి. పర్వాలేదు, ఆ బైటింగ్ బాగానే ఉంది కానీ అంత కాన్ఫిడెన్స్ లేదు. వెహికల్ చాలా లైట్ వెయిట్ ఉంది దానికి తోడు. సో బండి సడన్ బ్రేక్స్ కొడితే స్కిడ్ అవుతుంది బ్యాక్ సైడ్. మీది నాన్ ABS కదా, చూసుకోండి. సస్పెన్షన్ నాట్ బ్యాడ్, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ బాగుంది, ఫ్రంట్ కూడా బాగానే ఉంది. వావ్, అంటే సీటు కూడా మెత్తగా ఉంది, దానికి కాంబినేషన్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఆఫర్ చేస్తుంది. నాట్ బ్యాడ్. సో మన డైలీ యూసేజ్కి ఎనాఫ్ అన్నమాట ఈ సస్పెన్షన్. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పర్వాలేదు, బాగానే ఉంది. ఇదంతా మనకి వర్షం పడిపోయి ఉంది. వర్షం పొద్దునంతా ఎండగాసి మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది అనమాట ఒంగోలులో. కొత్త బండిని తెచ్చి దీంట్లో తిప్పుతున్నాను. సో ఎవరికి మనసు రాదు కొత్త బండి తిప్పాలంటే, కానీ తప్పదు, టెస్ట్ చేయాలి కదా మనం. సస్పెన్షన్ అయితే మాత్రం టూ గుడ్, బాగుంది, పేరు పెట్టడానికి అయితే లేదు. దీనికి క్రూజ్ కంట్రోల్ ఉంది, ఇది పెద్ద అట్రాక్షన్ అనమాట 125cc సెగ్మెంట్లో. వావ్, ఎక్సలెంట్. అసలు చూసారు ఎంత స్టేబుల్గా ఉందో వెహికల్. అంటే లైట్ వెయిట్ ఉంది బండి, చాలా లైట్ వెయిట్ ఉంది. బట్ అయినా కానీ హ్యాండిల్ బార్ చూడండి, అంటే హ్యాండ్లింగ్ చాలా బాగుందండి నిజంగా. వావ్, ఎక్సలెంట్. సారీ గాయస్, నేను ఇప్పుడు మీకు క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేయలేదు. సో అన్ఫార్చునేట్లీ దీనికి క్రూజ్ కంట్రోల్ డియాక్టివేట్ అయ్యి ఉందన్నమాట. చెక్ చేశాను, నేను అక్కడి నుంచి చూస్తున్నాను, కానీ అది యాక్టివేట్ అవ్వట్లేదు. సో అదేంటో కనుక్కుంటాను. సారీ, డిసప్పాయింట్ చేసి ఉంటే, ఈ వెహికల్లో క్రూజ్ కంట్రోల్ ఉందనే చూసిన వాళ్ళని నేను డిసప్పాయింట్ చేసి ఉంటే సారీ, ప్లీజ్ ఏమనుకోకండి. సో నెక్స్ట్ టైం మీకు ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. జనరల్గా థర్డ్ గేర్ తర్వాత మీరు క్రూజ్ కంట్రోల్ ఒక 30+ స్పీడ్లో ఉన్నప్పుడు యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఆ క్రూజ్ కంట్రోల్ బటన్ నొక్కినట్లయితే యాక్టివేట్ అయిపోతుంది. సో మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇందాక నేను వదిలేసినట్టు హ్యాండిల్ బార్ వదిలేసి మీరు నడపొద్దు ప్లీజ్, అదంత సేఫ్టీ కాదు. బట్ హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా అప్రైట్ ఉంది.
అండ్ రిలాక్స్డ్గా కూర్చొని హ్యాండిల్ బార్ని స్ట్రైట్గా పట్టుకోవచ్చు. ఎక్కడ కూడా మనం లీన్ అవుతున్నట్టు ఫార్వర్డ్ ఉన్నట్టు అయితే లేదు. కంఫర్టబుల్గా ఉంది, సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ బార్ కంఫర్ట్ బాగుంది. అండ్ 80 దగ్గర నుంచి వైబ్రేషన్స్ అయితే తెలుస్తున్నాయి. అంత దూరం నడపొద్దు బండిని. 60-70 దగ్గర క్రూజ్ చేసుకోండి ఎనఫ్. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా 50లో వాడుకోండి, అప్పుడు మంచి మైలేజ్ కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీతో వస్తుంది కదా, దానివల్ల మంచి మైలేజ్ వస్తుంది అనమాట. మీరు 60 కిలోమీటర్ల లోపల నడుపుకున్నట్లయితే 60+ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ తీసుకుంది. అండ్ సిటీలో కూడా నడిపించుకోవచ్చు. అలాగే లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. 5.5 ఉండే వాళ్ళకి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. బ్రేకింగ్ వాజ్ గుడ్, సస్పెన్షన్ సూపర్ ఉంది. అలాగే డిజిటల్ కన్సోల్ యొక్క ఇన్ఫర్మేషన్ బాగుంది. అండ్ కాకపోతే ఫ్రంట్లో వైజర్ కొంచెం సౌండ్ చేసింది. నాకు ఆఫ్ రోడ్ నడుపుతుంటే మీకు ఇరిటేషన్గా ఉండి తీసేయండి వైజర్. దానివల్ల లుక్ కొంచెం మారుతుంది అనిపిస్తుంది నాకు. లేదంటే బాగా ఫిట్ చేసుకునే వీలుంటే ఫిట్ చేసుకోండి. సో ఓవరాల్గా అయితే మాత్రం గ్లామర్ 125X రివ్యూ ఇది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నాకు ఈ వెహికల్ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అయితే చేస్తాను. బై బై.